ఆంధ్రప్రదేశ్ పరిపాలనా యంత్రాంగం కొలువైన నియోజకవర్గంలో అభివృద్ధి తీరు ఎలా ఉంది? సచివాలయం, అసెంబ్లీ లాంటి రాజధాని వ్యవహారాలను మినహాయిస్తే తాడికొండ నియోజకవర్గంలోని మిగతా ప్రాంతాల్లో పనులు ఎలా జరుగుతున్నాయి? ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తీరును ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు? టీడీపీ కార్యకర్తలు ఆయన గురించి ఏమంటున్నారు? ఒకప్పుడు గుంటూరు జిల్లాలో సాధారణ నియోజకవర్గం తాడికొండ. కృష్ణా తీరం, పచ్చని పొలాలతో వ్యవసాయమే ప్రధానంగా ఉన్న ప్రాంతం. కొన్ని చోట్ల మెటల్ క్వారీయింగ్ జరుగుతోంది. కానీ రాజధాని పేరుతో ఒక్కసారిగా ఇక్కడి జీవన విధానం మారిపోయింది. లక్షల ఖరీదైన భూముల విలువ కోట్లకు చేరింది. ఇప్పుడు భూములు ఉన్నవాళ్లు భరోసాగా ఉంటే కూలీలు ఇబ్బంది పడుతున్నారు. తుళ్లూరు, తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలు ఈ సెగ్మెంట్లో ఉన్నాయి. మొత్తం ఓటర్లు 1,67,000 మంది. అందులో కమ్మ 35,000, మాల 32,000, మాదిగ 21,000, ముస్లిం 20,000, యాదవ 15,000, రెడ్లు 14,000, కాపులు 12,000 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో తాగునీటి సమస్య ఉంది. మేడికొండూరు ప్రాంతంలో తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. కూలి చేసుకునే పేదలు కూడా ఇక్కడ ప్రైవేట్ ఆర్ఓ ప్లాంట్ల నుంచి నీళ్లు కొనుక్కోవాల్సి వస్తోంది. ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు నిరుపయోగంగా ఉన్నాయి. సమస్య పరిష్కారం కోసం గతంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ మంత్రిగా ఉన్నప్పుడు శాఖమూరు చెరువు మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ ఆ స్కీమ్కు ఓ రూపు రాలేదు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పిల్లలకు ఉచిత విద్య, కుటుంబాలకు ఉచిత వైద్యం అందిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదన్న అసంతృప్తి పెరుగుతోంది. వైద్యానికి సంబంధించిన కార్డులైతే ఇచ్చారు గాని ఏ ప్రైవేట్ ఆసుపత్రి వాటిని ఒప్పుకోవడం లేదు. అసైన్డ్ భూములు, గ్రామ కంఠాల సమస్యలు చాలా చోట్ల ఉన్నాయి. రాజధాని పనులు జరుగుతున్నా ఊళ్లలోని ఒక్క ఇంటిని కూడా తొలగించబోమంటూ గతంలో చెప్పారని, ఇప్పుడు ఎక్స్ప్రెస్ వేల పేరుతో ఇళ్లు తీసేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నా స్పందించడం లేదంటున్నారు. స్థలాలు కేటాయిస్తామని చెప్పారు, కానీ దాన్ని మర్చిపోయి 50 మీటర్ల పరిధిలో కమ్యూనిటీ హాల్స్ కానీ లేకపోతే ఇంకొక ఏమైనా సంబంధిత మౌలిక వసతులకు సంబంధించి కానీ కేటాయిస్తామన్నారు. వాటి ఊసే లేదు. పైపెచ్చు ఒక్క ఇల్లు కూడా కదిలినన్నారు. ఈ రాజధాని గ్రామాల్లో ఎక్స్ప్రెస్ హైవేలు అని చెప్పి అనేక ఇళ్లు తొలగించడం జరుగుతుంది. పొలం లేని కూలీలకు సంబంధించి వాళ్ళకి గృహ సదుపాయం, ఇంటి స్థలం కేటాయిస్తా అన్నారు. వాటిని ఆదమరిచి వాళ్ళు ఏదో G+3లో కట్టి మీ అందరూ ఇక్కడ పడి చావండి అని చెప్పి ఉంది. పేద ప్రజలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఎమ్మెల్యే గారు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. ఊళ్ళలో వైసీపీ మెంబర్స్ గెలిచిన వార్డుల్లో పనులు చేయడం లేదని, కనీసం రోడ్లు, డ్రైనేజీ లాంటి సదుపాయాలు కూడా కల్పించడం లేదన్న ఆరోపణలున్నాయి. తమ వీధి ముందు దాకా రోడ్డేసి అక్కడితో ఆపేస్తున్నారని, అదేమని అడిగితే మాకు ఓట్లేని వాళ్ళకి పనులు ఎందుకు చేయాలంటున్నారని, మేం మనుషులం కాదా అని అడుగుతున్నారు స్థానికులు. మా ప్రాబ్లం అంటే లేకపోతే మా సైకిల్ వేసి పోవాలంటే రాళ్ళలో గుంటలు ఆడిపోద్దండి. పొదుగుకి మనిషి పోవాలంటే పోదు. వచ్చే బజారు వెలుపు తక్కువ, ట్రాఫిక్ పెంచి బజారి. ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఇదే బజారు మార్గం. దోమలు ఎప్పుడు ఉన్నామండి. ఈ మురికి ఆడ పారుతుంది, ఎక్కడ పారుతుంది. దోమ కాళ్ళలో కడితే ఏదైనా లెక్కపోతాయి. ఊళ్ళో ఈ 2 వార్డులే వైఎస్కి వచ్చినాయి. ఈ వైఎస్కి వచ్చిన వార్డులు కనుక మేము చేస్తాం లేదు, మేము అడగొద్దు. ఆ సైడ్ కాలాలు కట్టండి, విషరాలు వస్తాయి, అసలు ఈ ఇసుక పురుగులు పైలెళ్తున్నాయి అని ఎన్నోసార్లు చెబుతుంది. సైడ్ కాలు కట్టమంటే వీళ్ళు అడిగారంటే, అడిగితే ఏమన్నారు, ఇది వైఎస్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు, 2 వార్డులు వాళ్ళే, మేము పోయాం. మరి ఎవరు పోయాలి? మేము పోసుకోవాలా? ఈ 2 వార్డులు కలిసి పోసుకోవాలా? శ్రావణ్ కుమార్ మాత్రం తనకు అంతా సమానమేనంటున్నారు. రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే పనుల్ని వదిలేస్తే మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం భారీగా నిధులు తెస్తున్నారంటూ కోట్ల రూపాయల లెక్కలు చెబుతున్నారు. గ్రామ కంఠాల విషయంలో కూడా వ్యక్తిగత అంశాల దగ్గర సమస్యలు వస్తున్నాయి తప్ప అందరికీ ఇబ్బందులు లేవంటున్నారు ఆయన. రాజధాని అంటేనే అభివృద్ధికి సంకేతంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. అంతేకాదు తాడికొండ అభివృద్ధి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కాకుండా ప్రజల జీవన విధానంలో కూడా చాలా మార్పు తీసుకొచ్చింది. దాన్ని నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ నియోజకవర్గం యొక్క రూపురేఖలు ఈ కొద్ది కాలంలోనే అద్భుతంగా మారినాయి. అభివృద్ధి అనేది ఒక రకంగా చెప్పాలంటే 100 రెట్లు పైగా జరిగినట్టు. అంటే 100 కోట్ల పైగా నిధులు గ్రామసీమల అభివృద్ధి కోసం తీసుకురావడం జరిగింది. రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేదా
హాస్పిటల్స్ కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ విషయంలో కానీ 8,800 పైగా కుటుంబాలకి రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. అలాగే 96% మందికి పెన్షన్లు ఇప్పించడం జరిగింది. ఆ ముంపు సమస్య పూర్తిగా పరిష్కారం అయింది. రాజధాని రావటం మూలంగానే ఇది సాధ్యమైంది. తాడికొండ మండలం లాం దగ్గర వంతెన లేకపోవడంతో చిన్న వర్షానికే గుంటూరు రూట్లో వెళ్లే వాళ్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. సిఆర్డీఏ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మంచి రోడ్లు నిర్మిస్తున్నా ఇక్కడ మాత్రం ఆ ఊసే లేకపోవడం ఏంటని అడుగుతున్నారు స్థానికులు. 2014 ఎన్నికల టైంలో పెదపరిమి ప్రాంతంలోని మిక్సర్ కాలనీ వాసులకు తప్పనిసరిగా ఇంటి స్థలాల పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా పట్టించుకోలేదంటున్నారు. G+3 ఇళ్లు కట్టించి ఇస్తారన్న వార్తలు వస్తున్నాయని అది నిజమో కాదో ఎమ్మెల్యే చెప్పాలని అడుగుతున్నారు స్థానికులు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అని చెప్పి చాలా ఫీల్ అవుతున్నారు. కాదు మాకు ఇళ్ల పట్టాలు ఇస్తామని మాట ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి చెప్పాము, అట్లా ఊళ్ళో పెద్దల చేత చెప్పించాము, ఇస్తామన్నారు, మాట ఇచ్చారు. కానీ ఇప్పటికీ మాకు అంతు పొంతు లేదు. దీని మీద మేము చాలా బాధపడుతున్నాము. రాజకీయంగా చూస్తే సొంత పార్టీలోనే ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏళ్ల తరబడి జెండాలు మోసిన వాళ్ళని దూరం పెట్టి తనకు భజన చేసేవారి మాటే వింటున్నారని, దానివల్ల పార్టీ కూడా నష్టపోతుందంటున్నారు. కార్యకర్తలకే అందుబాటులో లేని నాయకుడు ప్రజలకు ఎలా ఉంటారని అడుగుతున్నారు. టీడీపీలో గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తలని పార్టీ వాళ్ళని దూరంగా పెట్టేసి వేరే ఆయన దగ్గర పోయి ఆయన భజన చేసే వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఈ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది తుళ్ళూరు మండలంలో. ఇట్లా ఉంటే నెక్స్ట్ ఎలక్షన్కి ఎమ్మెల్యే గారు పరిస్థితి చాలా కష్టం. మేమందరం ఎన్నిసార్లు చెప్పినా బాబు సార్ ఇది పరిస్థితి అన్నా ఆయన ఏం పట్టించుకోవట్లేదు. కార్యకర్తలు మాత్రం చాలా దూరంగా పెడుతున్నాడు. ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ కర్తలు 80% తుళ్ళూరు మండలంలో 80% తెలుగుదేశం పార్టీ కర్తలు చాలా నిస్పృహతో నిరాశతో ఉన్నారు. ఇది ఇట్లా కొనసాగితే ఈయన నెక్స్ట్ ఎలక్షన్లో గట్టెక్కడం చాలా చాలా కష్టం. చాలా బాధపడుతున్నాం మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా. చాలా బాధ. జనంలో కార్యకర్తలకే అందుబాటులో లేదు, ఇంకా జనంలో ఇంకా అందుబాటులో ఉంటాడండి. ఏదో నామకావాస్తు పార్టీ ఏదో చేయాలి కాబట్టి అభివృద్ధి పనులు అప్పుడప్పుడు వచ్చిపోతా ఉంటాడు. కార్యకర్తలు ఏంటి, ఈ ఊర్లో అసలు కార్యకర్తలు ఎవరు, కార్యకర్తలతో మీటింగ్ పెడదాము, పార్టీని పటిష్టం చేద్దాం అనే విషయం ఆయనకు అసలు లేదు. శ్రావణ్ కుమార్ మాత్రం తనకు గ్రూపులతో సంబంధం లేదంటున్నారు. ప్రభుత్వానికి పార్టీకి ఎక్కడా మచ్చ రాకుండా పనిచేస్తున్నారంటున్నారు. క్వారీల విషయంలో కొందరు ఒత్తిళ్లు తెచ్చారని, లొంగకపోవడంతో తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. క్వారీలు లీజుకి ఇవ్వకుండా కేవలం ప్రభుత్వమే నడిపించి ఎవరికైతే వర్క్ వచ్చిందో ఆ వర్క్ వచ్చిన వాళ్ళకే మీరు అప్పచెప్పి ఎట్ సోర్స్ మనీని డిడక్ట్ చేసేస్తే ప్రభుత్వానికి 1000 కోట్ల పైగా మిగులుతుందని నేను సూచన చేయటం, ఆ సూచనని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆమోదించడం ఈ రోజు నా ప్రాబ్లం పరిష్కారం అయింది. దానివల్ల కొంతమంది వ్యక్తులు మేము లబ్ధి పొందలేకపోయామనే బాధతో కొంతమంది నా మీద ఆరోపణలు చేస్తూ ఉంటే ఉండొచ్చు. తాడికొండ నియోజకవర్గంలో ప్రతిపక్షం అంత యాక్టివ్ గా లేదు. టీడీపీ మూలాలు బలంగా ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే వైఖరిని సొంత పార్టీ కార్యకర్తలే విమర్శించడం వ్యతిరేక సంకేతాలు పంపుతోంది. పైగా ఆయన ఇంకోసారి ఎలా పోటీ చేసి గెలుస్తారో చూస్తామని బహిరంగంగా మాట్లాడడం పార్టీలో విభేదాల తీవ్రతను తెలియజేస్తోంది. ఆ అసంతృప్తుల్ని శ్రావణ్ కుమార్ ఎలా తగ్గిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.